వెరీ గుడ్ ఈవినింగ్ రమణాయుడు గారు. పెద్దల సభలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, హత్య అలాగే బస్సు ఆరోపణలు టికెట్లు అన్ని ఎదుర్కొంటున్న రకాల వెసులుబాట్లు వస్తాయి. ఎక్కువైనటువంటి పరిస్థితి. సో మరి అటువంటి వ్యక్తులు మరి రాజ్యసభలో ఉండడానికి ఎలా అర్హులవుతారు? దాదాపు 73 మంది పైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే మరి అఫిడవిట్లను ఆడిట్ విభాగం విశ్లేషించిన తర్వాత ఈ న్యూస్ కాస్త ఇంట్రెస్టింగ్గా మారింది. ఆల్మోస్ట్ 32% రాజ్యసభ ఎంపీల మీద ఇటువంటి ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం రమణాయుడు గారు. అయితే పెద్దల సభ సహజంగా నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ ఎంపీలు నామినేట్ చేసి కానివ్వండి, లేదా పార్టీల వారీగా ఎలక్షన్స్ జరిగి పార్టీల వారీగా పంపించేటువంటి ఈ పెద్దల సభ పేరులోనే ఉంది పెద్దల సభ అని చెప్పేసి. సహజంగా ఈ పెద్దల సభ అనేది నేరుగా ప్రత్యక్షంగా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి లోక్సభ మెంబర్లాగా ఉండదు. పార్టీలు దేశ అవసరాలను బట్టి, అలాగే దేశం యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఎవరైతే వ్యక్తులు ఈ సభలో ఉంటే ఈ దేశానికి మంచు జరుగుతుంది అని చెప్పి పార్టీలు భావిస్తారో ఇటువంటి వ్యక్తులను తీసుకెళ్లి రాజ్యసభలో కూర్చోబెట్టడం, లేదా రాజ్యసభ ఎంపీలుగా వాళ్ళని ప్రమోట్ చేయటం ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి. కాబట్టి వీళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దల సభకు ఉన్నటువంటి అర్హతలను దృష్టిలో పెట్టుకుని, దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పంపించడం జరుగుతుంది. అయితే బ్రహ్మనాయుడు గారు చిత్రంగా ఇందులో కూడా ఈ క్రిమినల్ రికార్డ్స్ ఉన్నటువంటి ఈ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని నామినేట్ చేయడం, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు అయితే అత్యంత డబ్బు విధానాన్ని అవలంబించి ఎవరైతే ఎక్కువ డబ్బులు పార్టీలకు ఫండ్గా ఇవ్వగలుగుతారో, లేకపోతే నేతలకు లంచాలుగా ఇవ్వగలుగుతారో వీళ్ళని తీసుకెళ్లి రాజ్యసభలో కూర్చోబెట్టడం, అలాగే పారిశ్రామికవేత్తల్ని కూర్చోబెట్టడం, మరీ ముఖ్యంగా భారత న్యాయ వ్యవస్థకే అత్యున్నతమైనటువంటి పదవిని అలంకరించినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి రాజ్యసభలో కూర్చోబెడితే సబ్జెక్టు కరెక్షన్ 7 సంవత్సరాలు ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు, ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. ఇది మన యొక్క భారతదేశం యొక్క ప్రస్తుత రాజకీయాలను, ప్రస్తుత రాజకీయ వ్యవస్థను అర్థం పడుతుందని చెప్పేసి అని చెప్పాలి. పలు సందర్భాల్లో న్యాయస్థానాలకు సంబంధించిన వాళ్ళని కానివ్వండి, అధికారులను కానివ్వండి, లేదా న్యాయ కోవిధులను కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ కి సంబంధించి స్పోర్ట్స్ రిలేటెడ్ ఉన్న వాళ్ళని కానివ్వండి, వీళ్ళని తీసుకెళ్లి రాజ్యసభలో కూర్చోబెట్టడం. అయితే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఈ చర్చలలో పాల్గొనటం కానివ్వండి, వీళ్ళ అటెండెన్స్ కానివ్వండి, రాజ్యసభలో వీళ్ళు మాట్లాడాల్సినటువంటి సమయం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ దేశ ప్రగతికి రాజ్యసభ ఏ రకంగా ఉపయోగపడుతుంది అని మనం పంపించామో ఆ స్థాయికి లేకుండా, అప్పుది లేకుండా ప్రజల యొక్క సమస్యల్ని కానివ్వండి, ఈ దేశ యొక్క భవిష్యత్తును కానివ్వండి అపహాస్యం చేస్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అందులోనూ ఈ రాజకీయ నాయకుల్లో ఎవరైతే నేర చరిత్రలు ఉన్నారో ఈ నేర చరిత్రలు ఉన్నటువంటి వ్యక్తుల్ని బాహాటంగా సపోర్ట్ చేస్తూ బ్యాంకుల ఎగవేతదారుల్ని కానివ్వండి, రుణాల ఎగవేతలదారులను కానివ్వండి, నేరుగా ప్రజల యొక్క దైనందినటువంటి జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని వ్యవస్థలతో చెలగాటాలు ఆడుకుని ఏదో ఒక 100 కోట్లు, ఒక 50 కోట్లు పార్టీలకి ఫండ్గా ఇచ్చి డైరెక్ట్ గా రాజ్యసభకు రావటం, లేదా అధికారంలో ఫలానా పార్టీ ఉండాలి అని అంటే ఇది మా పార్టీ నుంచి ఫలానా వాడిని తీసుకెళ్లి రాజ్యసభలో పెట్టాలి, రాజ్యసభ ఎంపీ టికెట్ కావాలి అని చెప్పేసి అడిగి వెళ్ళటం, లేదా సిబిఐ కేసులు తరుగుతున్నటువంటి ఈ క్రమంలో పరుగునెళ్లి అధికార పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తులు రాజ్యసభలో ఎంపీలుగా నామినేట్ చేయటం, ఈ వ్యవహారాలన్నిటి వల్ల గతంతో పోల్చుకుంటే ఇప్పుడు 32% చేరింది ఈ రాజ్యసభలో ఉన్నటువంటి నేరస్తుల యొక్క సంఖ్య. అయితే వీళ్ళందరూ కూడా
నేరారోపణలు ఉన్నవాళ్లే తప్ప నేరుగా నేరాల్లో చేశారని చెప్పేసి నిరూపితమైన వాళ్ళు కాదు. ఇది గమనించాల్సిన విషయం. ఇందులో ప్రభుత్వాలు కానివ్వండి, ఏ స్టేట్ ప్రభుత్వాలైనా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, వారు నిరూపించుకోవాల్సిన చిత్తశుద్ధి ఏంటంటే ప్రజల పట్ల, ముఖ్యంగా భారత రాజ్యాంగం పట్ల, భారత రాజ్యాంగం యొక్క వ్యవస్థల పట్ల నేర చరిత్రలు ఉన్న వాళ్ళని, లేకపోతే ఆరోపణలు ఉన్న వాళ్ళని స్వచ్ఛందంగా రాజకీయాలకు దూరంగా పెట్టడం, లేదా ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రాజ్యసభ మెంబర్లు కానివ్వండి, రిమైనింగ్ ఈ వ్యవస్థలకి అధికారులుగా కానివ్వండి, ఉన్నతమైనటువంటి స్థితుల్లో కానివ్వండి పెట్టడాన్ని స్వయంకృతంగా, లేకపోతే స్వయంకృత అపరాధాలు చేయకుండా వాళ్ళకై వాళ్ళు వీళ్ళని దూరంగా ఉంచితే ఈ వ్యవస్థలు బాగుపడేటువంటి పరిస్థితి ఉంది. దట్స్ ఇట్ బ్రహ్మనాయుడు గారు. ఓకే ఓకే రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. అయ్యప్ప గారు, పెద్దల సభలో ఉండేటువంటి ఎంపీ